కాపాడుకొనుము అని అంటున్నాడు. యెహోవా యందలి భయభక్తుల్లో అంటే ఏమిటంటే మొట్టమొదటిగా చెడ్డ మాటలు పలకకుండా ఉండటము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డల నోట ఏ మాటలు రాకూడదండి? చెడ్డ మాటలు రాకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళని దేవుడు రక్షిస్తాడు ఒకటైతే, మేలు నొందుచు దీర్ఘాయుషు కలిగి జీవిస్తారు అని కూడా వాక్యం అంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎలా జీవిస్తారంట? అనేక దినాలు బతుకుతారు, దీర్ఘాయుషు కలిగి ఉంటారు, హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తారు, మంచి ముదిమిలో మరణిస్తారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటో మొదటిగా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏమిటంటే చెడ్డ మాటలు పలకకుండా ఉండటము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. మనం భక్తి చేస్తూ ప్రార్థన